హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ బ్లాగ్ చూసారు కదా మీరు, టెంపుల్లో చేసుకున్నాం వినాయక చవితి. సో దాని కంటిన్యూయేషన్ అనమాట ఇది. అంటే ఇంకా ఇంట్లో జరుగుతా ఉంది వినాయక చవితి. ఇంకా మా బూచమ్మవ్వ శారీ చూసారా ఎంత బాగుందో, కలకల్లాడిపోతా ఉంది. పండగంతా మా బూచమ్మవ్వ దగ్గరే ఉన్నట్టు ఉంది. అవ్వ ఉండు నీకు ఒక ఫోటో తీస్తాను రా అని చెప్పి పిలుస్తున్నాను. ఏమంటే ఈ శారీ వాళ్ళ అన్న కొనిచ్చాడంట, అప్పుడెప్పుడో అన్న చనిపోయాడంట. ఇంకా నీ శారీ భలే ఉంది అవ్వ అనగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ అన్న గురించి మాట్లాడుకుంటూ. సో పాపం చాలా బాధపడిపోయింది. ఏలకాయ వేయించారు అది ఇవి 4 చేస్తారు కదా, ఇజడుపులు దర్భ మాడాక చేస్తారు. దానికి అవి చాకోస్ వేసావరా? చాకోస్ ఏ అమ్రిల్లా తీసుకెళ్ళకూడదారా? అమ్రిల్లా ఏ అదే నీ డ్రెస్ బాగా వేసుకో. హ్యాపీకి ఏమంటే నార్మల్గా 7 to 8 years తీసుకుంటాను డ్రెస్, కానీ ఇప్పుడు కొంచెం పెద్దదైపోయింది కదా అనేసి 8 to 9 తీసుకుందాము, లేదా పొట్టి పొట్టిగా వస్తున్నాయి. అది 8 to 9 తీసుకుంటేనేమో ఇలా లూజ్ గా ఉంది ఈ డ్రెస్. చెప్పాలంటే ఈ డ్రెస్ మోడలే అంతా కొంచెం ఇలాగే ఉంటుంది. ఇంకా మీరు మా మోహనాన్ని చూసారా, మంచం పైన కూర్చొని ఉంది, టైలర్ అన్న దగ్గర కుట్టిస్తా ఉంది. ఇంకా మా అత్తయ్య పొద్దున్నే లేసి మాతో పాటే లేసేసారు మా అత్తయ్య. మేమందరం అక్కడికి వెళ్ళాం గుడికి. ఇంకా మా అత్తయ్య వేడి వేడి రసము, సాంబార్, మునక్కాయ సాంబార్, ఇంకా ఫెస్టివల్స్ కి చేసే స్పెషల్ సాంబార్ చాలా బాగుంటుంది. కర్రీస్ కూడా చేస్తున్నారు, మళ్ళీ చూపిస్తాను మీకు, చూపించడం మర్చిపోయాను. ఇంకా 2 గున్నాలకి అన్నం చేసి పెట్టేశారు. ఇంతలో ఏమంటే ఆ అత్తయ్య పిలిచేశారు, అందుకే వచ్చేసాను. మా అత్తయ్య మంచిగా రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారంటే కాలనీకి వెళ్తున్నారు. కాలనీలో వినాయకుడిని పెడతారు కదా, కుమారు ఆంటీ ఇంట్లో ఉండరు అనమాట ఆ రోజు, అక్కడే కాలనీలోనే ఉంటారు. ఇంట్లో కూడా టెంకాయ కొట్టరు, దీపం పెట్టరు, ఏం పెట్టరు. ఆ కాలనీకి వెళ్ళిపోతారు, డైరెక్ట్ గా అక్కడే పండుగ చేసుకుంటారు. ఇంకా ఈ వినాయకుడి పండుగ అప్పుడే అనమాట. మా సుదర్శన్ కి సునీల్ కొంచెం బీపీ వస్తా ఉంటుంది, మా అత్తయ్య కుమార్ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతా ఉంటారు అనేసి. ఇక్కడ మా అత్తయ్య మా సునీల్ తెచ్చిన గాజులు, అంటే ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు తెచ్చిన గాజులు, ఇంకా కొన్ని ఇయర్స్ ముందు తెచ్చిన మా సుదర్శన్ తెచ్చిన కమ్మలు అవన్నీ వేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే ముక్కు పుడక రీసెంట్ గా పడిపోయింది. అదేమంటే సునీల్ కొనిచ్చున్నాడంట ముక్కు పుడక, అది ఎప్పుడో అది పడిపోయింది. కానీ మోహన ఉండేసి ఇంట్లో ఇంకోటి ఉందత్తా అని చెప్పేసి తెచ్చిచ్చింది, మంచిగానే ఉంది, అది కూడా స్టోన్ది. మా అత్తయ్యకి అది వద్దంట, కొత్తది కావాలంట. ఇంకా సునీల్ చెప్పి మళ్ళీ కొత్తది తెప్పించుకున్నట్టున్నారు. సో అదేమో తెచ్చిచ్చున్నాడు మా సునీల్, అదే కొత్తది వేసుకుంటారంట ఇప్పుడు. అది ఇంకా చూపిస్తున్నాను మీకు కూడా. సో ఇదే అనమాట ముక్కు పుడక. ఇంకా మన పేరెంట్స్ కి కొంచెం ఏజ్ వచ్చే కొద్దికి ఎలా అంటే వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతా ఉంటారు కదా. ఒకవేళ మనం ఏమంటే పెద్దవాళ్ళు చెప్తారు మమ్మల్ని ఇంట్లో ఉంది కదా మళ్ళీ కొత్తది ఎందుకు అట్లా అనేసి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతారు, ఇంట్లో ఉన్నా కానీ నాకు కొత్తది కావాలి అనుకుంటారు. ఒక విషయం మీతో చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, అది షేర్ చేయాలి. చూస్తూ ఉండండి, ఈ వ్లాగ్ షేర్ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయితే మాత్రం అది ఎండ్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది, అందుకని మధ్యలో స్టార్ట్ చేస్తాను. ఇంకా ఆంటీ రెడీ అయిపోయారు, కుమార్ కూడా బయలుదేరే ముందేమంటే ఇది వినాయకుడిని పెడతారు కాలనీలో, అక్కడ ఒక గెస్ట్ ని పిలుస్తారు. ఆ గెస్ట్ ని ప్రతి ఒక్కసారి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. సో అట్లా అంటే గెస్ట్ ఎవరో కాదు, మా జనార్దన్ అంకుల్నే పిలుస్తుంటాడు మా కుమార్. సో అలా పిలిచినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించాలనేసి ఇంకా ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి ఇస్తాడు. ఈసారి ఏమంటే ఇది తీసుకొచ్చి ఇచ్చారంటే వెంకటేశ్వర స్వామిది విగ్రహం, ఎంతో బాగుందో, భలే ఉంది అనిపించింది. చైన్ ఆంటీ చైన్ లీ ఆ డ్రాయర్ తీసేయమ్మా. అవరెడీ మా అత్తయ్య ఇలా మంచిగా రెడీ అయితే మా అందరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కానీ మా అత్త అలా రెడీగా ఉండరు, ఎప్పుడైనా వేసుకోవాలన్నా అంతే, జస్ట్ అలా వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు వేసుకొని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి అన్ని పెట్టేస్తారు, ఏమి వేసుకోరు. ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని టెన్షన్ పడతా ఉంటారు, వాళ్ళకి లేవు మనకున్నాయని టెన్షన్ పడతా ఉంటారు.
వినాయక జయజిరా ఏం బొమ్మ జాగ్రత్తగా పెట్టాలి బాబా తీసి పెట్టు బాబా ఉండు ఇప్పుడే ఓపెన్ చేయక అన్ని పెట్టుకుంటాం కదా అప్పటి వరకు ఓపెన్ చేయొద్దు బాబా అప్పుడే చూడకూడదురా బాగుంటుంది ఒకేసారి ఇంకా ఈసారి గమనించారా మీరు మా సుదర్శన్ టెడ్డీ వెళ్లారు కొంచెం పెద్దది తెచ్చారు వినాయకుడు బొమ్మని మామూలుగా అయితే చిన్నది ఎంత చిన్నది ఉంటే అంత క్యూట్ గా ఉంటుంది గుద్దు అంతే చిన్న తీసుకుందాం అంటా ఉండేవాడు మేము వెళ్ళినప్పుడు అంతా కానీ ఈసారి పెద్దది తెచ్చాడు ఏమంటారా వీడియోలో ఉందిగా ఉన్నాయి కదా వాటర్ యాపిల్స్ అనేసి ఆ జామకాయలు ఏదైనా కోసుకోవడానికి దోడి తయారు చేసుకొని మా బూచమ్మవ్వ మా అత్తయ్య ఇద్దరు పెట్టుకోమన్నారు దాన్ని ఇరక్కొట్టంట మా అత్తయ్య కంటే ముందు బూచమ్మవ్వకి బీపీ వస్తుంది వినిందంటే మీకు నేను పాయసము ఈ సాదం చూపించాను అండర్ గ్రౌండ్ లో పెట్టారు మా అత్తయ్య దాని లోపల ఏమున్నాయి అన్ని ఆకులే ఉన్నాయి అల్లం తెల్లగడ్డ మసాలా లోపల ఉద్దిపప్పు టేస్ట్ వేసి ఉండదులే ఆంటీ పిండికి ఊపిరి ఆడుకుని ఉందంట వేసావా రూబీ వేస్తా ఆఫ్ చేస్తా గుడి దగ్గర నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాం అబ్బా ఇంకా ఎంత పని ఉంటుందో కదా ఇంట్లో ఇవన్నీ చేసుకోవాలి కదా అన్నట్టుగా కానీ ఆంటీ ప్రతి ఒక్కటి చేసి పెట్టేసరికి అవి చూసి మాకు అసలు అమ్మయ్య అనిపించింది ఏం చేయనవసరం లేదా అనిపించింది అంటే కూరలు ప్రసాదాలు అన్ని చేసేసి పెట్టేశారు ఒక్కటి వడపిండి కలుపుకొని వడ వేసుకోండి అంటే కొంచెం వేడిగా వేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు దేవుడికి అనేసి చెప్పేసి వెళ్లారు ఇంకా సుకీలు కూడా చేసుకుందాం అనుకున్నాము ఆ సుకీలు ఒకటి చేసుకోవాలి 2 చేసేసుకోండి చాలు ఇంకా అన్ని చేసి పెట్టేశాను అని చెప్పేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో మాకు సూపర్ కుమార్ చెప్పినా కుమార్ చేయాలా నేను చేస్తానండు అది అయిపోయింది చక్కెర చేయిస్తా నువ్వు వేయి అది మోనా ఈసారి మంచిగా వేయి అదేమది ఆయిల్ ఎక్కువ లాగకుండా చేసిన పిండి అట్లా ఉండు వాడు చూడొద్దా భలే ఉంది టెడ్డా వినాయకుడిని చూసారా భలే వెరైటీగా ఉన్నాడు కదా క్యూట్ గా ఉన్నాడు సన్నగా ఉన్నాడు వినాయకుడు అంటే కొంచెం లావుగా ఉండాలి కదా మన కోసం ఉంది లేదా టెడ్డీ లేట్ గా వస్తుంది నన్నే సెలెక్ట్ చేస్తుంది టెడ్డీ వెయిట్ చేస్తా అన్నాడు చేసి భలే ఉంది బాబా సూపర్ క్యూట్ గా ఉంది బేబీ మా సుదర్శన్ మా గురించి ఎంత ఆలోచించాడంటే మేమేగా తీసుకెళ్తాం మళ్ళీ వినాయకుడిని పెట్టడానికి అప్పుడు సచ్చారే అన్నట్టుగా చెప్పాడు ఏమంటే పెద్దది కదా బరువుగా ఉంటుంది ఇంకా సుదర్శన్ పిల్లలందరూ వినాయకుడిని పెట్టుకుని జేజ్ని అంతా డెకరేట్ చేసుకుంటున్నారు సో ఇంతలో ఏమంటే మోహనాకి జడేయమనింది నాలాంటి జడ కావాలంట అందుకనేసి ఇంకా అదేస్తా ఉన్నాను ఇంకా మీరు చాలా వరకు ఏమంటే లాస్ట్ వ్లాగ్ లో ఆశా నువ్వు కట్టుకున్న పింక్ శారీ మోహనాకు బాగుంటుంది మోహనా కట్టుకున్న శారీ నీకు బాగుంటుంది అలానేసి అన్నారు నిజంగా చెప్పాలంటే నేను మోహనా కోసమే నేను కట్టుకున్న శారీ సెలెక్ట్ చేశాను కానీ మోహనాకు పర్పుల్ కావాలి అంటే రూబీకి పర్పుల్ కలర్ అంటే ఫేవరెట్ అందుకని తీసుకుందేమో అనిపించింది నాకు సో పర్పుల్ కావాలి అంటే సరే అనేసి ఇంకా మోహనానే తీసుకోమని చెప్పాను అందుకే మోహన ఆ కలర్ తీసుకుంది ఇంకా పర్పుల్ ఏమంటే నేను లక్ష్మి కోసం అనేసి ఆర్డర్ చేశాను అనమాట ఇంకా నేనైతే గుడి నుండి రాగానే శారీ ఇప్పేసి ఇంకేదైనా డ్రెస్ వేసేసుకుందాము అనేసి అనిపించింది అసలు ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అనిపించింది అంటే ఎప్పుడో 3కి కట్టుకున్నాం కదా విసుగ్గా ఉన్నింది నాకైతే కానీ ఇంకా శిరీష మోహన ఉండేసి కొంతసేపే కదక్క అయిపోతుంది ఇంట్లో కూడా పూజ కొంతసేపు శారీస్ లో ఉండిపోదాం మళ్ళీ కావాలంటే తీసేసుకుందాము అట్లా అనేసరికి
సరేలే అన్నట్టుగా ఇంకా అట్లాగే పెట్టేసుకున్నాము. ఇంకా నేను కట్టుకున్న శారీ మా సుదర్శన్కి ఎంత నచ్చిందో నాకేందో ఈ మధ్య మన సుదర్శన్ నేనేం కట్టుకున్నా కానీ భలే ఉంది అంటున్నాడు. అడగకుండానే భలే ఉంది అంటున్నాడు. ఇంకా హ్యాపీ అనిపించేస్తా ఉంది. చాలా క్లాస్ గా ఉంది బుజ్జు, నీ శారీ చాలా బాగుంది అన్నాడు. టెడ్డీ రూబీకి మాత్రం నాకు ఇది బాగుండదు, పర్పుల్ బాగుంటుంది ఆశమ్మ నీకు అనేసి అంటా ఉండింది. కానీ యాపీకి ఇంకా పింక్ కలర్ ఫేవరెట్ కదా, యాపీ కూడా నచ్చేసింది, టెడ్డీ కూడా నచ్చేసింది. ఇంకా సుదర్శన్ ఏమంటే మా సుదర్శన్ ల్యాప్టాప్, వీళ్ళ ట్యాబ్స్, ఇంకా వీళ్ళ బుక్స్ అన్నిటికీ బొట్లు పెట్టేసి దేవుడి పక్కన పెట్టేస్తా ఉన్నాడు. ఇంకా ఈ ఫెస్టివల్స్ టైంలో ఏమంటే కొందరితో కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుంది. కొందరు ఏమంటే ఫుల్ గా తాగేసి వస్తాడు. ఈ అన్న కూడా ఫుల్ గా తాగేసి వస్తాడు, వెళ్ళమంటే వెళ్ళడు. ఇంకా డబ్బుల కోసం అడుగుతా ఉంటారు కదా పండగలకి. ఇంకా కరెక్ట్ టైం కి మా అత్తయ్య వాళ్ళు ఉండరు. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ వచ్చి అడుగుతానే ఉంటారనమాట. వాళ్ళని పంపించాలంటే సినిమా కనిపిస్తుంది అసలు. ఇంకా వాళ్ళు తాగి ఉండరే, అప్పుడు వాళ్ళకంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరబ్బా అనిపిస్తుంది. తాగేసి వచ్చారే అనుకోండి, అమ్మా ఎందుకులేండి ఇంకా ఒక డ్రామా ఆడతారు వాళ్ళు. ప్రసాదాలన్నీ చేసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి అని చెప్పేసి వెళ్ళాడు మా సుదర్శన్. అందుకనేసి ఇక్కడ తెచ్చి పెట్టేసి అంటే అరిటాకు కోసుకోవడానికి వెళ్ళున్నాడు. ఆ తెచ్చే లోపల తెచ్చి ఇక్కడ అన్ని పెట్టేశామనుకోండి, ఇంకా మా సుదర్శన్ అన్ని పెట్టేసుకుంటాడు. ఇంకా నేను కట్టుకుంటుంటాను కదా శారీస్, అవి చాలా వరకు చాలా బాగుంటాయి కదా సెలెక్ట్ చేసి తీసుకొని కట్టుకుంటాం. కానీ సుదర్శన్ ఏమంటే బాగుంది అన్నాడు. ఎందుకు తెలుసా? అవేమంటే మా సుదర్శన్ కొన్ని ఇచ్చి ఉండాడు కదా, నాకు కొలాబరేషన్ చేయమనేసి కొన్ని అట్లా వస్తూ ఉంటాయి. సో అట్లాంటి శారీస్ బాగున్నా కానీ బాగున్నాయి అనేసి మాత్రం అన్నాడు. మా సుదర్శన్కి ఇష్టం ఉండదు అలా ప్రమోట్ చేయాలంటే శారీస్ కోసము, ఇలా ఎందుకు బుజ్జి ఇట్లాంటివన్నీ చేస్తుంటావు అనేసి అంటూనే ఉంటాడు ఎప్పుడు. ఫస్ట్ లో నేను చేసేదాన్ని కాదు, కాకపోతే ఏమంటే అడిగేవాళ్ళు కొందరు, ఎలా ఆశ కొత్త శారీస్ చూపిస్తా ఉండు, ఏమంటారు డ్రెస్సెస్ చూపిస్తా ఉండు, మంచి మంచి వ్యూస్ వస్తాయి నీకు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అట్లా ఫస్ట్ స్టార్టింగ్ లో. అవునా నిజమే కదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో, మంచి వ్యూస్ వస్తాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా ఇలాంటి కొత్త కంటెంట్ ఏదైనా చూపిస్తా ఉంటే, నార్మలే కదా నార్మల్ గా రొటీన్ బ్లాగ్ చూపించడము అట్లా అనుకునేసి నేను ఇంకా అలా స్టార్ట్ చేశాను. అది నాకు కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా మంచిగా జరిగితేనే కదా వాళ్ళు మనకి ప్రమోషన్స్ చేయమని చెప్పేసి ఇస్తారు. సో అట్లా ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఉంటాను. అప్పటికి 2 years నేను చాలా తగ్గించేశాను, అసలు ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు, ఒకవేళ తీసుకున్నా చేయలేకపోతున్నాను అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించట్లేదు నాకే. ఇప్పటికి కూడా ఎన్ని డిఎమ్స్ వస్తా ఉంటాయో నాకు ప్రమోట్ చేయమని, కాకపోతే కొన్ని సెలెక్టెడ్ మాత్రమే చూస్ చేసుకొని చేసుకుంటుంటాను. ఇంకా మా అత్తయ్య కర్రీస్ కూడా చేస్తున్నారు, మీకు చూపించడం మర్చిపోయాను, ఎక్కడో పెట్టున్నారని చెప్పాను. ఇదిగో బీన్స్ ఫ్రై చేశారు, అరిటాకు ఫ్రై చేశారు, మునగాకు ఫ్రై కూడా చేశారు. ఇంకా ఈసారి అసలు మేము వినాయకుని ఇంట్లోకి తెచ్చుకుంటాము, ఇలా పూజ చేసుకుంటాం అనేసి అస్సలు నమ్మకమే లేదు నాకు. కానీ మా వినాయకుడు ఏమంటే వద్దా అనుకుంటూ వచ్చేసాడు ఇంటికి. ఎందుకు అలా అంటున్నా అంటే గుడిలో ఉన్నాం కదా, గుడిలో ఇంటికి వచ్చేసరికి 12 అయిపోతుంది, 12:30 అయిపోతుంది, ఇంకా మనం పూజ చేసుకున్నట్టేలే అనుకున్నాం అనమాట. అలా అంతా ఏం కాకుండా తొందరగా అయిపోయింది పూజ. అక్కడ 10:30కి ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత కంటిన్యూ చేసేసుకుంటున్నాం పండగ. చాలా బాగా చేసుకున్నాం, సింపుల్ గా తొందరగా అయిపోయింది. నార్మల్ గా అయితే పొద్దున్న చేస్తూనే ఉంటాం కదా, కానీ ఈసారి కొంచెం టైంలోనే తొందరగా చేసుకున్నాము. చెరుకులు పెట్టారా? కానీ ఈసారి పూజ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫస్ట్ ఏం చేయాలని మర్చిపోయి చేస్తా ఉన్నాము. సో చూడండి తెలుస్తుంది మీకు కూడా. మోహన్ ఇట్లా పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నాడు కదా. పిన్ని టెడ్డీ రూబీ డ్రెస్సెస్ చూసారా? అన్న ఫైనల్లీ కుట్టేశాడు. కాకపోతే ఏమంటే చాలా లూజ్ గా ఉంది టెడ్డీకి. నేను రూబీ సైజే ఇచ్చామని చెప్పాను మోహనాకి, టెడ్డీకి కూడా లాంగ్ ఫ్రాక్ సైజ్. కాకపోతే టెడ్డీకి ఇంత లూజ్ అవుతుంది అనేసి అనుకోలేదు. ఇంకా లూజ్ కి మళ్ళీ టైట్ చేయాలంటే ఆ అన్నకి ఇంకా అవ్వదు, అందుకనేసి కొద్దిగా టైట్ చేసి ఇచ్చాడు. అప్పటికి పాపం కొద్దిగా ఆల్టర్ చేశాడు, కానీ లూజ్ గానే ఉందన్నమాట. అది కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనిపించింది, కానీ బానే ఉంది. ఇంకా మా అత్తయ్య చూడలేదు డ్రెస్సెస్, ఏమంటే కాలనీకి వెళ్ళున్నారు కదా, వచ్చిన తర్వాత మా అత్తయ్యకి సర్ప్రైజ్ అనమాట టెడ్డీ రూబీ డ్రెస్సెస్ చూసి. ఇంట్లో పూజ స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా మాట్లాడుతూనే ఉన్నా నేను. పాప మా సునీల్ టెంకాయ కొట్టడం మర్చిపోయాడు, ఫస్ట్ హారతి ఇచ్చేసాడు. ఏదో అంటే ఫస్ట్ సుదర్శన్ పెట్టేశాడు కదా దీపం అంతా, అందుకనేసి ఇంకా టెంకాయ కొట్టేశాడేమో అనేసి అనుకున్నట్టున్నాడు. ఏమంటారు హారతి ఇచ్చేసాడు. ఇంకా మా సుదర్శన్ గ్యాంగ్ అనమాట. మా సుదర్శన్ ఫస్ట్ అన్ని చేసేస్తాడు, మళ్ళీ పిల్లల కోసం మళ్ళీ చేస్తుంటాడు.
మా సుదర్శన్ని వీళ్ళే రాబబ్బా అనేసి పిలుచుకుంటారు. సో అలా ఇంకా మళ్ళీ అందరు కలిసి హారతి ఇస్తున్నారు దేవుడికి. నాకైతే టెడ్డీ రూబీ డ్రెస్సెస్ ఎంత నచ్చాయో అసలు భలే ఉన్నాయి. అది అదేమంటే మా అత్తయ్య శారీస్ అయినా మా శారీస్ అయినా అలా అవి చించి కుట్టిస్తే ఆ ఆనందమే వేరు కదా. అది పట్టు శారీస్ కదా, అంటే ఎప్పుడో శారీస్ గుర్తుగా ఉంటాయి. నెక్స్ట్ నువ్వే. ఆ మోహన అయితే అసలు మాటే విన్నట్లేదు. నెక్స్ట్ నువ్వే మోహన అంటే వెళ్ళలేదే అసలు. మళ్ళీ నా దగ్గరే చేపించింది. సో ఫస్ట్ నేనే వెళ్ళాను, దాని తర్వాత మోహన వచ్చింది, దాని తర్వాత మళ్ళీ శిరీష వచ్చి హారతి ఇచ్చింది దేవుడికి. ఏమంటే మాకు మొహమాటాలన్నమాట ఒక్కరికొక్కరు. ఫస్ట్ నువ్వు నేను అనేసి ఫిజు వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు. ఇంకా కర్పూరం కొండెక్కేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి. సో అంతవరకు అందరం బయట వచ్చేస్తాం. కర్పూరం అదే కొండెక్కేసినంత వరకు బయట ఉంటాం అనమాట. ఇంకా మా సుదర్శన్ అంతసేపు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడంతా మనం ప్రసాదాలన్నీ పెట్టుంటాం కదా, దేవుడికి నైవేద్యం చేసి పెడతాం కదా, అదంతా కలిపి ఎప్పుడెప్పుడు అందరికి ముద్దలు పెట్టాలి అని వెయిట్ చేస్తుంటాడు. ఇంకా మా సుదర్శన్ ప్రసాదం అంతా కలిపేయడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకోటి జరిగింది. మా సునీల్ వచ్చేసి టెంకాయ కొట్టకుండా హారతి ఇచ్చాడా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇంకోటి చేయబోయాడు. ఏమంటే పెద్ద పండగకి చేస్తాం మేము మామూలుగా అలా, కాకపోతే ఈ పండగ కూడా చేస్తామేమో అనేసి చేయబోయాడు. ఫస్ట్ కాకి కుమార్ అయి ఉంటేనా ఏం సుదర్శనాడు అంటాడు. తీసుకో. ఇంకా మా సుదర్శన్ ప్రసాదం కలిపి మా అందరికి పెడతాడే, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఆ కూరలన్నీ మిక్స్ చేసేస్తే, మేము మిక్స్ చేస్తే అలానే టేస్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ, మా సుదర్శన్ కలిపినందుకు ఆ టేస్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. వాళ్ళకంటే పెద్ద గిన్నె ఏమన్నా గిన్నె తీసుకుంటారు. ఇంకా లంచ్ టైం. సో మా సుదర్శన్ నిజంగా చెప్తున్నాను, ఇంతసేపు ఎలా ఉండగలిగాడో తినకుండా నాకైతే అస్సలు అర్థం కాలేదు. 3కి లేసామని చెప్పాను కదా, అప్పటి నుండి పాపం నోట్లో ఏమి, ఆఖరికి మేము ప్రసాదం తిన్నామే గానీ మా సుదర్శన్ ప్రసాదం కూడా తినకుండా వచ్చాడు ఇంటికి. ఇక్కడ ఇట్లే అసలు ఎలా ఉన్నాడో ఇంతసేపు ఏమి తినకుండా. మా సుదర్శన్కి అన్నం కొంచెం లేట్ అయినా బీపీ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ బీపీ అంతా మా అందరి మీద చూపించేస్తా ఉంటాడు కూడా, కానీ అలా కాకుండా కూల్గా ఉన్నాడు. వినాయకుని తెచ్చాడు, అంత షాపింగ్కి వెళ్ళేసి వచ్చాడు అంత ఆకలితో కూడా. అంటే నిజంగా నాకు సర్ప్రైజ్ గా ఉన్నింది ఆ రోజు. ఇంకా అన్నం అంతా తినేసేదాని తర్వాత పాయసం పెట్టిద్దాము. అది చెప్పానుగా, మా ఆంటీ అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టేసి వెళ్ళారని. సో అక్కడ పెట్టేసి వెళ్ళున్నాడు పాయసంని సాదంని. ఎందుకు అక్కడ పెట్టారో మాకు ఇప్పటికి కూడా తెలియలేదు. ఇంకా ఆ రోజు మేము దేవుడి కోసం వడలు, దాని తర్వాత సునీల్ కి సుదర్శన్ కి పిల్లలకి అన్నంకి వడలు అన్నట్టుగా కరెక్ట్ గా అంతవరకే చేసాము. మళ్ళీ మేము తిన్నప్పుడు వేడిగా వేసుకుందామని. అత్తొచ్చింది. రారా రండి ఆంటీ రండి. ప్రసాదం తీసుకో. ఇంకా మా అత్తయ్యకి టెడ్డీ రూబీ డ్రెస్సెస్ బాగా నచ్చాయి. తెలిసిపోతుంది కదా ఆంటీ ఫేస్ లో ఆ ఆనందము, నచ్చాయి అనేసి. అంటే అది ఓవర్ గా కనిపించదు మాలాగా,
లిమిట్ గా ఉంటుంది. ఇలాగో ఒక ఫోటో తీసుకున్నారు కదా అన్నట్టుగా మాతో కూడా తీసుకున్నా అంటే అనేసి గబగబా వచ్చి జాయిన్ అయ్యాం అందరం. అమ్మా ఇక్కడ ఇంకోటి జరిగింది మీకు చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను మోహన శిరీష ఏమంటే వాళ్ళందరూ తినేసిన తర్వాత తిందాము, కొంచెము రిలాక్స్ అవుదాము, శారీస్ తీసేసి డ్రెస్సెస్ అయినా వేసుకుందాం, నైటీస్ అయినా వేసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాం అంతే. అలా కూర్చొని బెడ్రూమ్లో ఆ ఆంటీకి బీపీ వచ్చేసింది, ఎందుకు వచ్చిందో తెలియదు, కోపంగా ఉన్నారు, గట్టిగా కొంచెం అరిచారు. ఎందుకో తెలుసా మీకు, ఈ వడలు అన్ని వేయలేదు కదా, ఇంకా సుకీలు కూడా చేసుకోలేదు, బెల్లం అప్పటికప్పుడు బెల్లం తెప్పించారు ఆంటీ. మెయిన్ గా ఇవంతా ఎందుకు అంటే ఇప్పుడు జనార్దన్ అంకుల్ వాళ్ళు, చంద్ర అంకుల్ వాళ్ళు అని చెప్పానే, వాళ్ళు ఎవరు పండగలు చేసుకోవట్లేదు కదా వాళ్ళకి అంట అనేసి, సో మనమే అన్ని తీసుకెళ్లి పంపించాలి వాళ్ళకి. సో మాకు అంత ఐడియా రాలేదు. ఒకవేళ ఆంటీ చెప్పేసి వెళ్ళినా కానీ మాకు ఒక తెలిసి ఉంటుంది, చేసి పెట్టేసి ఉంటాము. అలా ఏం చెప్పలేదు ఆంటీ. ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి ఏమంటే ఆంటీ కోపం వచ్చేసింది, ఏం చేయలేదు అనేసి. ఇంకా ముగ్గురిని కూర్చోబెట్టుకొని అన్ని చేపించారు మాతోటి, ఆంటీ కూడా చేస్తూనే. మీరు అనుకుంటారేమో ఇవి కూడా తెలియదా ఆశ మీకు, చేసి పంపించాలి కదా అనేసి. కానీ మేము చేసి పంపించామే అనుకోండి, మళ్ళీ మా అత్తయ్యకి ఇంకో టైప్ ఆఫ్ బీపీ వస్తుంది అనమాట మళ్ళీ. అందుకనేసి గమ్ముగా ఉంటాం, మా ఆంటీ చెప్పేంత వరకు ఏది చెయ్యం మేము. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పాలి మీకు, అది ఇంపార్టెంట్, మళ్ళీ షేర్ చేస్తాను, బ్లాగ్ చూస్తూ ఉన్నాను చెప్పానే. అదేంటి అంటే ఇప్పుడు నాది, సుదర్శన్ది, కుమార్ది, మోహనాది, మా సునీల్ది కూడా తీసుకోండి. మా ఏజ్ ఎలా ఉందంటే మా 5 మెంబర్స్ ఏజ్ ఇటు చిన్నపిల్లలకి నేర్పించుకుంటూ వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇటు సైడ్ చూసామంటే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని కూడా హ్యాండిల్ చేసుకోవాలి. సో అలాంటి ఏజ్ అన్నమాట, చాలా క్రిటికల్ ఏజ్ చెప్పాలంటే. వాళ్ళందరినీ మేనేజ్ చేసుకోవాలంటే మాటలు కాదు. అంటే మేము 5 మెంబర్సే అనేది కాదు చెప్పట్లేదు, మా లాగా అందరూ సఫర్ అవుతా ఉంటారు. సో ఈ ఏజ్ వాళ్ళు అనేసి అంటున్నాను. పిల్లలు ఏమంటే మరి చిన్న పిల్లలు కాదు, ఒక ఏజ్ కి వచ్చి ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది పేరెంట్స్ కి. వాళ్ళకి ఎలా అంటే గట్టిగా చెప్పలేము, తిట్టి నేర్పించలేము, ఒక రకంగా మాట్లాడాలి. సో అట్లా ఆలోచించుకుంటూ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు, సో అవంతా కూడా ఏది వద్దనాలి, ఏది కావాలనాలి, ఏది గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించుకుంటూ ఉండాలి. ఇంకో పక్క ఏమంటే పెద్దవాళ్ళతో కూడా వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా అయిపోయి ఉంటారన్నమాట, వినరు. సడన్ గా వాళ్ళకి వేరే థాట్స్ వచ్చేస్తా ఉంటాయి. చిన్నది ఏదైనా చేసామంటే నెగిటివ్ గా థింక్ చేసేస్తుంటారు, ఇన్ని రోజులు చేసింది మర్చిపోతా ఉంటారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ చేస్తా ఉంటే వర్షం ఒకటి, ఆ వర్షం అయినా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, అలా కాకుండా కరెక్ట్ గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఆంటీ గొడుగు తీసుకొచ్చి మరీ పెట్టమన్నారు, శిరీష తీసుకొచ్చి పెట్టింది. నవ్వు వస్తా ఉండింది మాకు మేము చేసేటివి. ఆ అత్తయ్య కోపము, ఈ వర్షము, వేడిగా పిండి వంటలు, మధ్యలో మా మోహన కామెడీలు, అబ్బాబ్బా ఎందుకులేండి, ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి, ఈ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేయాలనేసి నా గోల నాది. ఎన్ని ఉన్నా గానీ వీడియో తీసి పెట్టుకుంటా ఉంటాను. అంటే మీ అందరితో షేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా, మళ్ళీ మేము మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, గుర్తు తెచ్చుకోవడానికి. ఇంకా ఏదైతే ఏమి, సుఖీలు అయితే ఎంత బాగొచ్చాయో, ఇలా చూసి ఇలా తిని కొన్ని ఇయర్స్ అవుతున్నాయి. నేను పెళ్ళైన కొత్తల్లో ఏమో తిన్నాను అంతే. అంటే ఇలా వేడిగా, ఇలా రౌండ్ గా, ఎక్కడ ఇట్లా కట్ అయిపోయినట్టుగా, మెత్తగా అయిపోయినట్టుగా ఎక్కడ లేదనమాట. చాలా బాగుండింది, చాలా ఈ వేడిగా తింటేనే బాగుంటాయి అనిపించింది. చల్లగా అయిపోయినాక కొంచెం ఏమంటే మైదా అది ఉంటుంది కదా, అది కొంచెం గట్టిగా ఇలా సాగుతుంది. కొన్నిసార్లు బాగానే ఉంటాయి, కొన్నిసార్లు ఏమంటే బాగుండవు చల్లగా అయిపోయినాక తింటే. ఆ రోజు మాత్రం చాలా బాగుండింది, అసలు ఎంత బాగుంది. మా అత్తయ్యకి ఎంత కోపం ఉన్నా వెళ్ళి తినండి అమ్మ, పోండి, బాగున్నాయి చూడండి అనేసి అంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఆంటీ ఇంకా లోపలికి వచ్చేసి అన్ని ప్యాక్ చేపిస్తా ఉన్నారు మా చేత, ఏమంటే అందరికి ఇవ్వడానికి, ఎవరెవరికి ఇవ్వాలి అనుకుంటున్నారో ఆంటీ, సో వాళ్ళందరి కోసము. ఆ అత్తయ్యకి మ్యారేజ్ అయిపోయి ఇన్ని ఇయర్స్ అయిపోతా ఉంది, మనవాళ్ళు కూడా ఉన్నారు. పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ మాత్రం 1 ఇంచ్ కూడా తగ్గదు. మామూలుగా ఎందుకు తగ్గుతుంది, తగ్గదు. కాకపోతే ఆ టెన్షన్ కూడా చూసారా, ఆ టెన్షన్, ఆ కోపం వాళ్ళకేమి ఇవ్వలేదే అన్నట్టుగా ఇప్పటికి కూడా ఉంటుంది. ఏంటో నాకు ఒక్కొక్కసారి మా అత్తయ్యని చూస్తే ఎందుకు ఆంటీ ఇన్ని టెన్షన్స్ పడతారు, ఈ ఏజ్ కి ఎంత హ్యాపీగా రిలాక్స్ గా ఉండొచ్చు కదా, ఎవరేమనుకుంటారా ఆంటీని అసలు ఎవరేమైనా అనుకుంటారా అనేసి అనిపిస్తా ఉంటుంది. కానీ కొందరు అంతే కదా అట్లా. మార్కెట్కి వెళ్ళా. సరే అక్క. వెనకాల కుక్క కూడా వస్తున్నది.
ఇంకా ఇంట్లో మా సుదర్శన్ కుమారు సునీల్ ఒక రకం లేండి, వదిలేద్దాము. మా సుదర్శన్ కుమార్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరితో ఇంకొక టైప్ ఆఫ్ టెన్షన్ అనమాట. అందుకనేసి కరెక్ట్ గా చెప్పకూడదు ఎక్కడికి వెళ్తున్నాము అనేది, ఆంటీ చెప్పద్దు అంటారు. ఆంటీ ఏమంటే చాలా మంచి వాళ్ళు, అది చేతులారా చేసి టెన్షన్స్ తెచ్చుకుంటా ఉంటారనమాట. ఇంకా వెళ్ళి అందరికి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. సో అలా టెన్షన్స్ తెచ్చుకుంటా ఉంటారు కదా అనేసి మా సుదర్శన్ కుమార్ ముందుగానే చెప్తా ఉంటారు, ఇలా ఉండమ్మా, అలా ఉండమ్మా, అలా చెయ్యకు, ఇలా చెయ్యకు అనేసి. కానీ వింటే కదా వినరు అనమాట. మళ్ళీ అంతా అయిపోయినాక ఆంటీ దానికి వస్తుంది కదా, ఆంటీ పైకి వచ్చేస్తుంది, అది అప్పుడు కూర్చొని ఏడ్చుకుంటా ఉంటారు. ఇంకా అంతే ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే నేను పైన రూమ్కి వెళ్ళేసి శారీ చేంజ్ చేసుకొని కిందకి వచ్చేసాను. ఇంక వీళ్ళిద్దరైతే భలే డీప్ స్లీప్లో ఉన్నారు, వీళ్ళందరూ పిల్లలు సుదర్శన్ అందరూ. ఇంకా వాళ్ళని కూడా లేపేసి తీసుకొచ్చాను, రండి బాబా కిందకి వెళ్దాము అనేసి. ఇంతలో ఆంటీ సుకీలు వడలు చేసి పెట్టినారు కదా, వేడి వేడిగా ఉన్నాయి కదా, అవి తింటున్నారు. అబ్బా భలే ఉన్నాయి భలే ఉన్నాయి ఆంటీ. వడ అన్నం పెట్టించాము ఆంటీ, అప్పుడు వడలే ఇలా ఆఫీస్ గాడి చించాం ఇంకా వదలలేదు. ఇంకా నేను ఆంటీతో ఊర్లోకి వెళ్ళానుగా, అప్పుడు మా మోహన శిరీష హ్యాపీగా నిద్రపోయి లేసేశారు. ఇంకా నాకు నిద్ర వస్తా ఉన్నింది అనమాట. నిద్ర రావట్లేదు అంటే టయర్డ్ అయిపోతే ఎలా ఉంటుంది అలా ఉండింది. కొంచెం పడుకొని లేస్తే మాత్రం చాలా ఫ్రెష్ గా బాగుంటుందేమో అనిపించింది. ఇంకొక పక్క ఏమంటే ఆ టైంలో పడుకొని లేస్తే ఇంకేం హెడేక్ గా ఉంటుంది అని కూడా టెన్షన్ ఒకటి. అయినా అలా కొంతసేపు పడుకోన్నాను, కానీ నిద్రపోకపోయినా కానీ హెడేక్ గా అలా ఉండింది. అందుకని ఇంకా వేడి వేడి టీ తాగుదామనేసి టీ పెట్టుకొచ్చింది శిరీష. ఇంకా మోహన ఏమంటే బయట ఉంది, ఏదో పని చేసుకుంటా ఉంది, కుమార్కి హెల్ప్ చేస్తూ ఏదో. అందుకని ఇంకా మేమిద్దరమే తాగుతున్నాము. మోహన ఏమంటే నేను మళ్ళీ వచ్చి తాగుతాను, మీరు తాగేయండి అనేసి అనిందనమాట. దెన్ ఇంకా వినాయకుడిని తీసుకెళ్లి గుడిలో పెట్టేసి రావాలి. ఎప్పుడు వినాయకుడి పండుగ వచ్చినా ఆ రోజు ఈవినింగ్ కి మేము గుడిలో తీసుకెళ్లి పెట్టేస్తాం. 3 days పెట్టుకోవడం, 5 days పెట్టుకోవడం అలా పెట్టుకోము. ఎందుకంటే నాన్ వెజ్ తెస్తుంటారు ఆంటీ ఇంట్లోకి. ఇంకొకటి ఏమైనా పీరియడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి, ఎవరు తెలియకుండా ఇంట్లోకి వచ్చేస్తుంటారు, మనం వాళ్ళని రావద్దు అని చెప్పలేము. సో అట్లాంటివన్నీ ఉంటాయి, మెయిన్ గా విలేజ్ కదా అలా. ఆంటీ అందుకనేసే ఫస్ట్ డేనే వెళ్ళి పెట్టేయమని చెప్తారు. ఫస్ట్ నుండి ఇట్లే చేసుకుంటా ఉంటాం మేము, మాకు హోటల్ ఉన్నప్పుడు అంతా అలా అలవాటు అనమాట. అందుకనేసి ఆ రోజు ఈవినింగే పెట్టేస్తున్నాము. ఇంకా మేమే వెళ్ళి పెట్టేసి వద్దాము అనుకున్నాం, కానీ చాలా టయర్డ్ అయిపోయాము. అసలు మాకు ఓపిక కూడా లేదు వెళ్ళేదానికి, అట్లా ఉన్నాము అన్నమాట ఒక్కొక్కళ్ళము. ఇంకా సుదర్శన్ ఆంటీ ఉండేసి, సరే అమ్మా అది బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసేయండి దేవుడిని, నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను, ఆటోలో తీసుకెళ్ళిపోతాను అనేసి అన్నారు. అందుకే ఇంకా అన్ని ఎలా డెకరేట్ చేశామో, మా సుదర్శన్ ఎలా మంచిగా డెకరేట్ చేశాడో అవన్నీ తీసి మళ్ళీ దాంట్లోనే అలానే పెట్టేస్తా ఉన్నాడు. ఇంకా ప్రతిసారి పొద్దున్నే తెచ్చేసుకుంటా ఉంటాము, చాలా సేపు ఉన్నాడులే దేవుడు అనే ఫీలింగ్ లో ఉంటాం కదా. కానీ ఈసారి ఏమంటే లేట్ గా వచ్చాడు దేవుడు, కానీ తొందరగా వెళ్ళిపోతున్నాడే అన్నట్టుగా ఉండింది. ఇంకా అయినా మేము ముగ్గురం తీసుకొని వెళ్ళినా అంత పెద్దదిగా ఉంది కదా, మొయ్యలేంలే అనేసి కూడా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు మేము ఈవినింగ్ కాలనీకి కూడా వెళ్దాము. కాలనీలో కూడా చాలా మంచిగా చేస్తారు వినాయకుడి పూజ, పెద్ద విగ్రహం పెడతారు. అక్కడికి వెళ్దాము చూద్దాము అనేసి అనుకున్నాము, కానీ అక్కడికి కూడా వెళ్ళేదానికి కూడా మాకు అవ్వలేదు. సో వాళ్ళు అక్కడ కూడా వెళ్ళలేదు. ఇంకా వినాయకుడితో పాటు కొన్ని పెట్టేస్తాం కదా మనం డెకరేట్ చేసినవి, వినాయకుడివి అవన్నీ. సో అవన్నీ పెడతా ఉంటే అదొద్దు, అది పెట్టకూడదు, ఇది తినాలి, ఈ అంబ్రిలా కూడా పంపించేస్తా ఉంటే వీళ్ళు ఆడుకోవాలంట, అది పెట్టద్దంట. అసలు ఒక్కొక్కటి అన్ని స్టాప్ చేసేస్తా ఉన్నాడు, పెట్టడానికి ఇవ్వడం లేదు నాకు అసలు దాంట్లో. ఇంకా లోటస్ ఉన్నాయి కదా, అవేమంటే ఆంటీ దేవుడి దగ్గర పెట్టేయమ్మా అవి అనేసి అన్నారు. ఇంకా అవి తీసి అక్కడ, అది నిన్న శిరీషాల మమ్మీ వాళ్ళు పంపించున్నారు కదా, సో అవి తీసి ఇంకా అక్కడ పెట్టాను. మీ అందరు కూడా చాలా బాగా చేసుకున్నట్టున్నారు కదా వినాయక చవితి. ఏమంటే కొందరు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పంపించున్నారు ఎలా చేసాము ఏంటి అనేది, నాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసి. ఇంకా కొందరు అయితే వాళ్ళ కాలనీలో అలా పెడతారు కదా వినాయకుడిని, అది కూడా ఫొటోస్ తీసి పంపించారు, కొన్ని వీడియోస్ తీసి పంపించారు. చాలా హ్యాపీ అనిపించింది. ఏమంటే మీరు అందరు నాతో అంత నాకు గుర్తుగా నాతో షేర్ చేశారు కదా, చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్ గా అవన్నీ క్లిప్స్ పెట్టాలి అనుకున్నాను, వినాయక చవితి వ్లాగ్ లో పెట్టాలి, యాడ్ చేయాలి అనేసి అప్పుడు అనుకున్నాను. కాకపోతే ఏమంటే వినాయక చవితి వ్లాగ్ ఇంత లేట్ గా అయిపోతుంది పెడతాను అనేసి అసలు అనుకోలేదు. ఇంకా ఇప్పుడు పెట్టినా బాగుండదు అన్నట్టుగా నేను ఇంకా అవన్నీ ఏం యాడ్ చేయకుండా నార్మల్ గా ఈ వ్లాగే లేట్ అయిపోయింది అన్నట్టుగా పెడుతున్నాను. వద్దు వద్దు బాబా, వాడికి వద్దు. ఎట్లా వెళ్తాడు పైకి బాబా, వద్దు గమ్ముకుంటూ. అబ్బా చిన్న బేబీ అనుకుంటా ఉంది.
వాడు ఇంకా అక్కడే ఉన్నాడు బాబా రాలా. ఇంకా ఆంటీ అక్కడ పెట్టేసాము ఆంటీ మీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను ఆంటీ అని చెప్పాను. ఆంటీ ఏమంటే ఒక సీరియల్ చూస్తున్నారు అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అది అయిపోగానే వెళ్తానమ్మా అనేసి అని కూర్చున్నారు. ఇంకా కుమార్ కూడా కొంతసేపట్లో స్నానం చేసుకొని ఇంకా బయలుదేరుతాడు ఇద్దరు కలిసి. ఇంకా మా అత్తయ్య మోహన శిరీష ముగ్గురు బూచమ్మవ్వ కూడా వీళ్ళు నలుగురు భలే సీరియల్ చూస్తూ ఉంటారు అనమాట. మా రూబోడు కూడా అప్పుడప్పుడు యాడ్ అవుతా ఉంటాడు. పెట్టానంటీ అది బ్యాగ్ ఇక్కడ బైక్ మీద అక్కడ అన్న అక్కడ బ్యాగ్ అక్కడ అదిగో అన్న బైక్ ముందు వారం ఒకే రోజు 2 ట్రిప్పులు దూరండావు. అద్దుకోండి మా ఇంటికి వచ్చిన గణేష వెళ్ళిపోతా ఉన్నాడు. ఆటోలో తీసుకెళ్తున్నారు మా అత్తయ్య. అది దాని కాదు ఇట్లా లేదు ఆయన దాంతో ఆడేది నాకు అర్థం కాదు. ఫిజు హెల్ప్ చేయరు అమ్మ కదంటే తీరా ఫ్యాన్ ఎరుక్కున్నాయి హెయిర్ కట్ చేసేస్తారంట. అది కరెక్ట్ వాడు ఉండు వెళ్ళిగా శిరీష చూడు లేకపోతే ఫ్యాన్ అంట. వాణ్ణి కొడతావు ఎందుకు దీంతో మళ్ళా ఇంకొక సైడా అది శిరీష మోహన కావాలని వేసుకుంది. వాణ్ణి కొడతావు ఎందుండి వస్తున్నా ఆడుకుంటున్నాడు వాణ్ణితో. అరే నువ్వెక్కడికి అరే నేనే మోహన ఉండు గుళ్ళో కాదు కాదు వాడు ఏడుస్తుంది కాదు శిరీష దాంట్లో కొంచెం జుట్టు ఇరిక్కుపోయింది అనేసి వాడు ఏడుస్తున్నాడు. అయ్యో అబ్బా మా మోహనతో ఒకటి కాదు ఏమంటే మా సునీల్ తెచ్చాడు ఫిజ్ గాడికి ఇంకా యాపీకి ఆ బొమ్మలు ఏదో 2 ఫ్యాన్స్ లాంటివి. వాళ్ళు ఏమంటే గుడిలో తెచ్చుకున్నారు, అక్కడ ఫ్యాన్ ఆడుకుంటా దాంతో మధ్యలో తీసుకుంటా ఉంది ఫిజ్ గాడి దగ్గర యాపీ దగ్గర. మోహన ఏమంటే గాలి రావట్లేదా కొంతసేపు ఇవ్వనరా అనేసి తీసుకొచ్చి ఫేస్ దగ్గర పెట్టుకోవడం అలా చేసుకుంటా ఉండింది. అది మళ్ళీ చేసింది ఇలా అయింది. అదేమంటే ఫేస్ దగ్గరికి పెట్టుకొని ఎక్కడో మాట్లాడుకుంటా ఏదో చేస్తా ఉన్నింది. ఆ హెయిర్ అంతా చుట్టుకుపోయింది అనమాట దాంట్లో. ఆ తీయడానికి చాలా కష్టం వచ్చేసింది. ఇంకా డిన్నర్ టైం మాకు, సో అందరు తింటున్నారు. ఇంకో సంగతి తెలుసా మీకు, మేము అసలు లంచే చేయలేదు, ఆంటీతోనే సరిపోయింది. ఇంకా వెంటనే వెళ్ళి తీసుకొని ఇచ్చేసి వద్దామనేసి తీసుకెళ్లారు కదా మమ్మల్ని, ఇంకా అలా వెళ్ళిపోయాం. పాపం నేను లేననేసి మోహన శిరీష కూడా లంచ్ చేయలేదు. అబ్బా అసలు అయినా ఫెస్టివల్ కి కర్రీస్ ఎంతో బాగుంటాయి కానీ ఆ రోజు సరిగ్గా తిన్నాం మేము. కానీ నైట్ మాత్రం కూర్చొని తిన్నాం ప్రశాంతంగా. నాకైతే సాంబార్ ఎంత నచ్చిందో. మా అత్తే మార్నింగ్ నేను వీడియో తీయడానికి ఓపెన్ చేస్తేనే మూత అంత ఎమ్మిగా కనిపించిందో, అది ఎలాగైనా తినాలి అనిపించింది. కానీ లాస్ట్ నేను తినలేకపోయాను. అదే డిన్నర్ టైంకి తింటున్నాను కానీ తృప్తిగా చాలా బాగా తిన్నాను. చాలా నచ్చింది నాకు అసలు ఆ రోజు. సాంబార్ ఒకటే కాదు రసం కూడా ఎమ్మిగా ఉన్నింది. నార్మల్ గా కర్రీస్ అయిపోతాయి అనమాట, ఉండవు. అలాంటిది నైట్ వరకు ఉన్నాయి ఆ రోజు. అంతా తిన్నాము మేము, అంతా మంచిగా అంత హెల్దీగా అంతా టేస్టీ ఫుడ్ తింటా ఉంటే మా సుదర్శన్ వాళ్ళు గోబీ రైస్ ఏమో తెప్పించుకొనేసి అవి తింటున్నారు. అంతే, ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అనిపించి ఇంకా మేము అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా తిన్నాం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈసారి మా వినాయక చవితి ఇలా జరిగింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.